హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా పెద్ద బాబు బర్త్డే అనమాట. సో ఈరోజు వీడియో వాడి బర్త్డే సెలబ్రేషన్స్. సో నేను నైట్ గులాబ్ జామున్ చేశానని చెప్పి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఎవరైనా ఇంకా షార్ట్ వీడియో చూడకపోతే మన ఛానల్ అప్లోడ్ అయి ఉంటుంది, చూసేయండి. అలాగే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నేను కూడా హెడ్ బాత్ అయితే చేసుకొని ఫ్రెష్ అయిపోయాను అనమాట. అండ్ మార్నింగే వాటి కోసం అయితే వడలు అయితే వేస్తున్నాను. సో ఈరోజు ఎందుకు అంత స్పెషల్ అంటే బర్త్డే, అలాగే మా పెద్ద బాబు పుట్టింది అమావాస్య రోజు అనమాట. సో ఈరోజు కూడా నిండు అమావాస్య అయితే వచ్చింది. సో అందుకోసం ఇంకా వడలు అయితే కూడా వేస్తున్నాను. ఆల్రెడీ గులాబ్ జామున్స్ కూడా చేసేసాను అనమాట. ఇంకా ఇంట్లో అన్నీ చూసుకొని తర్వాత ఇక్కడ మా ఇంటి పక్కనే వినాయక స్వామి గుడి ఉంది. సో అక్కడికైతే వెళ్ళి ఫస్ట్ అర్చన చేయించుకొని తర్వాత ఇంకేదైనా గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. సో మా పెద్దబాబు కూడా రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా మా బుడ్డోడు కూడా రెడీ చేసేసాను. వాళ్ళిద్దరు కాసేపు ఆడుకుంటుంటే నేను కూడా మిడిలో జాయిన్ అయ్యాను అనమాట. ఆ వడలు అక్కడ బాయిల్ అయ్యే లోపల. సో ఇంకైతే దేవుడి కాడ మొత్తం ప్రిపరేషన్ చేస్తున్నాను. నేను మొత్తం చేసేసిన తర్వాత మా ఆయన వచ్చి అయితే దీపం పెట్టి టెంకాయ అయితే కొడతారనమాట. సో ఇంకా ఆయన అయితే వచ్చి టెంకాయ అయితే కొడుతున్నారు. నిన్న థర్స్డే వచ్చింది వాడి బర్త్డే. సో బేస్ఫేర్ వచ్చింది కాబట్టి అలాగే ఇంకా టెంకాయ అయితే కొట్టేసుకొని ఇంట్లో అయితే దీపం అయితే పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంకా ఇంటికి కూడా దిష్టి అయితే తీసేశారనమాట. ఇంకా మా ఆయన కాలు మీద మా పెద్ద బాబు అయితే మొక్కున్నాడు. నా కాలు ఇంకా మా ఆయన కాలు. ఇంకా మా బుడ్డోడు కూడా వాడిని చూసి నేర్చుకున్నాడు అనమాట. అక్షంతలు వేసేదాకా నాకు చెప్తున్నాడు, అక్షంతలు వేయమని చూపిస్తున్నాడు అనమాట. నా గుండె మీద అక్షంతలు వేయి మమ్మీ అని చెప్పి. సో వాడు కూడా కారు అయితే మొక్కేస్తున్నాడు. ఇంకా వాడికి కూడా అక్షంతలు అయితే వేసేసామన్నమాట. సో ఇంక ఇప్పుడైతే గుడికి వెళ్ళాలనుకుంటున్నాము. ఇందాక చెప్పా కదా మా ఇంటి దగ్గరే ఫస్ట్ వినాయకుడి గుడి ఉందని చెప్పి. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాడి పేరు మీద అర్చన చేయించుకొని మళ్ళీ ఇంకేదైనా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. గుడికి అయితే చాలా బాగా జరిగింది, అర్చన కూడా చాలా బాగా జరిగింది. సో ఇంక ఇప్పుడైతే జీవకొండకి వెళ్ళాలి అనుకుంటున్నాం అనమాట. వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది. సో ఇంక ఈరోజు అయితే జీవకొండకి వెళ్ళి అక్కడైతే దర్శించుకుందాము అనుకుంటున్నాము. సో అందుకోసమే రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడైతే ఇంకా జీవకొండకు కూడా వెళ్ళిపోయామన్నమాట. ఎక్కువ రష్ అయితే లేదు, మామూలుగా జీవకొండ రష్ అది కూడా అంత ఉండదు. బట్ ఈరోజు ఏమి ఎక్కువ రష్ కూడా లేదనమాట. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. దేవుని కూడా చాలా బాగా దర్శించుకున్నాము. కాస్త అక్కడే కూర్చొని కాస్త వీడియోలు ఫొటోస్ అయితే తీసినామన్నమాట. అవన్నీ షార్ట్ వీడియోస్లో నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ అయి ఉంటాయి, వాటిని తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి. ఇంకా బయట నంది శివుడు ఉంటారు కదా, అక్కడైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం అనమాట. సో అక్కడైతే ప్రదక్షిణాలు చేసుకొని తర్వాత లోపల దర్శనానికి వెళ్ళి అర్చన అయితే చేపిద్దాము అనుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే బయట గజస్తంభం అన్నీ ఉన్నాయి, అన్నిటిని అయితే దర్శించుకున్నాము. జీవకొండ దగ్గర అసలు ఆ కొండల వ్యూ ఎన్నిసార్లు చూసినా చాలా బాగుంటుంది అనమాట. అసలు చూడండి, డ్రాప్ అయిన వాటర్ అక్కడ కారుతూ ఉంటాయి, అంటే గంగాదేవి కదా, ఒక్క డ్రాప్ అయిన వాటర్ పడుతూ ఉంటాయి అనమాట. ఇంకా శివుడికి అక్కడ అభిషేకం చేశాము. మామూలుగా పక్కనే వాటర్ ఉంటాయి, సో వాటిని తీసుకొచ్చి అయితే అభిషేకం చేశాము. అండ్ ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. ఇక్కడైతే పూజలు మామూలుగా కార్తీక మాసంలో, ఈ మాసంలో చాలా చేస్తారనమాట. ఇక్కడ జీవకొండలో ఉండే గుడిలో చాలా మందికి తెలిసి ఉంటుంది. సో ఇక్కడే అయ్యప్ప స్వామి గుడి కూడా ఉంది. అక్కడే దర్శించుకునేసి ఇంకైతే కాసేపు కూర్చొని కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకొని ఇంకైతే ప్రింట్కి వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో, రెండు కళ్ళు చాలడం లేదు అసలు. అండ్ దారిలోనే కొద్దిగా హైడ్రేట్ అవ్వడానికి కోకోనట్ వాటర్ అయితే తీసినామన్నమాట. ఎండ మాత్రం చాలా భయంకరంగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది ఎండ. సో ఇంకా హైడ్రేటింగ్ కోసం కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాము. సో ఇంకైతే అందరూ తాగేస్తాం అనమాట. అండ్ మా బుడ్డోడికి కూడా ఒకటి కావాలని చెప్పి ఏడుస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ప్రిపరేషన్ మళ్ళీ వంటగదిలోకి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ అయితే ఈరోజు మా పెద్ద సాంబార్ అడిగాడు. చెప్పా కదా వాడు నాన్ వెజ్ మానేసాడు కార్తీక మాసంలో అని చెప్పి. సో వాటి కోసం ఇంకా సాంబార్, మామిడికాయ సాంబారు, ఉప్పు మిరపకాయలు, అప్పడాలు అయితే చేశాను. సాంబార్ మాత్రం ఆ రోజు టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో లంచ్ అయితే అయిపోయిందనమాట. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మా పెద్ద అబ్బాయి కోసం కేక్ కట్ చేయాలనుకున్నాము. అసలు మా పెద్దవాడి కోసం కాదనమాట, మా బుడ్డోడి కోసము. వాడి కోసమైనా ఈరోజు ఖచ్చితంగా కేక్ కట్ చేయాలనుకున్నాము. వాడికి ఆ కేక్ చూడగానే చాలా ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది అనమాట. పొద్దున్న నుంచి అమ్మ హ్యాపీ హ్యాపీ అని అడుగుతున్నాడు. సో ఇంకా వాడి కోసం అయితే పక్కా కేక్ కట్ చేయాలంటున్నాము. అసలు మా పెద్దోడికి అసలు ఇలాంటివి నచ్చవు. ఇంకా వాళ్ళ తమ్ముడు కోసం సర్లే మమ్మీ తీసుకోరా కట్ చేస్తా అని చెప్పాడు. సో అదేమైందంటే ఇంటికి వచ్చిన తర్వాత కింద అయితే పడిపోయింది, అందుకే పైన డిజైన్ అంతా పోయింది. కొద్దిగా డల్ అయ్యాను అనమాట. ఏంద్రా కేక్ తెచ్చుకుని ఇట్లా కింద పడిపోయిందని చెప్పి. బట్ పర్వాలేదు, ఎట్లా కేక్ కట్ చేసుకొని తినేస్తాం కదా, సో అందుకోసం అయితే అడ్జస్ట్ అయిపోయాను. ఇంకా
ఇంకా కేక్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడే మా నాన్న దగ్గరికి కూడా వెళ్ళామన్నమాట. ఈరోజు బర్త్డే కదా, సో వాళ్ళ తాత దగ్గరికి కూడా వెళ్ళాలని చెప్పారు. చెప్పాక ఇట్లా మా నాన్న ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యానని చెప్పి సో ఆయన దగ్గరికి వెళ్ళి కూడా ఆయన కూడా చూసుకొని వచ్చేసాము. వచ్చేదాలేదు కేక్ అయితే తెచ్చామన్నమాట. సో ఆయన దగ్గర కూడా చూసుకొని వెళ్ళాము. అండ్ ఇక్కడ లాస్ట్లో కూల్ డ్రింక్ అయితే ఏం చేసామన్నమాట. ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం చాలా బాగా అనిపించాయి. ఈ వీడియో లాస్ట్ నుంచి ఫుల్ దాకా చూస్తుంటే మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.